ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా. రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు. ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఏ ఒక్కరికి దక్కని అదృష్టం నాకు దక్కింది సీఎం చంద్రబాబు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల బదిలీని స్వాగతిస్తున్నాం కిషన్ రెడ్డి. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టా? వైఎస్ షర్మిల. ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం టీవీకేకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తుందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తుంది. శాసనసభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు 5 లక్షల మందికి పైగా జన సమీకరణ ఎలా సాధ్యమైందన్న విషయంపై ఇంటెలిజెన్స్ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 150 రోజుల పాలనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ చూడని ప్రజా తీర్పు వచ్చిందన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజల తిరుగుబాటు కనిపించిందన్నారు. 4 దశాబ్దాలుగా నన్ను ఆదరించారు. అందరికంటే ఎక్కువసార్లు నన్ను ప్రజలు సీఎం చేశారు. ఎన్నో ఇబ్బందులు పెట్టారు. జైలు కూడా పంపారు. బాంబు దాడి నుంచి శ్రీవారే నన్ను కాపాడారు. నేను ఏ తప్పు చేయలేదు. సీఎం అయ్యాక రాష్ట్రాన్ని బాగు చేస్తారా, చేయగలుగుతాము అనే నమ్మకం ఉందా అని పలువురు నన్ను అడిగారు. నేను పారిపోలేను. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల కోసమే పనిచేశాను. ఇప్పుడు కూడా ప్రజల తీర్పు ఇచ్చి నన్ను కల్పిస్తే అభివృద్ధి చేసి తీరుతానని ప్రతిజ్ఞ చేసి ముందుకొచ్చారంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరే ఏ నేతకు దక్కని గౌరవం నాకు దక్కింది. ఇన్ని సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. అదే మరి ఇక్కడ ఒకసారి రెండోసారి ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్షంలో పనిచేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అదే ఇంకొక విధంగా దిశ అనునిత్యం కష్టపడి పనిచేయడం, నిజాయితీగా ఉండడం, అనుక్షణం ప్రజలు వాళ్ళ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ వచ్చాను. అందుకే 4 దశాబ్దాలుగా ప్రజలు ఆదరించారు. వాళ్లకు నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని చెప్పి మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలే కాకుండా ఒక దశాబ్దం పాటు సీఎంగా చంద్రబాబు గారు ఉండాలని కోరుకుంటున్నా అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం 694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు సీఎం. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేయడంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మన పార్లమెంట్ సభ్యులందరూ పట్టుదలతోని వీరోచితంగా లోక్సభలో కొట్లాడితే తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం అయ్యింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం ఆశామాసిగా జరగలే. అల్లా తప్పగా ఎవరో ఇవ్వలే. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 155 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు ఉన్న పార్టీ శాశ్వతంగా నష్టపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోతుందని తెలిసిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరాలి, కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అని వారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మనందరం గర్వంగా తలెత్తుకొని నాది తెలంగాణ రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఉన్నదని ఇవాళ మనం గొప్పగా గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈ రోజు మనకు వచ్చినాయంటే శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ఇచ్చిన మాట అన్న సంగతి నేను మీకు గుర్తు చెయ్యదలుచుకున్నా. అందుకే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం ఎంత దూరమైనా పోతుంది, ఆ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి ఎంత త్యాగానికైనా సిద్ధమవుతుందన్న సంగతి 2004లో సోనియమ్మ ఇచ్చిన మాటను చూసిన ఎవరికైనా అర్థమవుతుంది.
ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి ఎంపీగా మీరు పొన్నం ప్రభాకర్ని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించండి. మరి నేను ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసే వాటిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి తనపైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డి పోస్టులు పెట్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు అతన్ని ఎందుకు విచారించడం లేదు, అరెస్టు చేయడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట షర్మిల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వినూత్నంగా నిరసన చేపట్టారు. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్ట్ అంటూ కొబ్బరికాయలతో కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అంతా అభివృద్ధి చెందాలి అని, ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్టు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతోమందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని ఉద్దేశించారు. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి దీన్ని సాకారం చేయాలి అని పూర్తి బ్లూ ప్రింట్ కూడా తయారు చేశారు. 10,000 ఎకరాలలో 20,000 కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నులు ఉత్పత్తి చేసే కెపాసిటీ గల ప్లాంట్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని మొత్తం ప్లాన్ రెడీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశం ప్రకారం 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ ప్లాంటు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఇంకో 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది ఈ ప్లాంటు అన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం అయితే, మరి ఈరోజు ఏమైంది? ఎక్కడికి పోయింది? అంత గొప్ప ప్రణాళిక తర్వాత వచ్చిన నాయకుల చేతుల్లో నాశనం అయిపోయింది కదా. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నిర్ణయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ తిరుమల తిరుపతి బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. చాలా సంతోషం. ఇటీవల నియమితమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు మొదటి సమావేశంలో కొన్ని సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు బోర్డు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. కొన్ని ప్రముఖ దేవస్థానాలలో అన్యమతస్థులు ఉంటున్నారు. కారణంగా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నటువంటి విషయం మనం స్వయంగా చూశాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి పని అయిపోయింది, చేతగానివాడు, ఓడిపోయేవాడు, బూతులు తిడతాడు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా అర్థమైందంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. పరిపాలన చేతగానోడు, ఓడిపోయేవాడు, ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుబోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న 45 నిమిషాల ప్రసంగం చేస్తే 50 సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు. ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు, నిద్రలో కూడా బీఆర్ఎస్ యాదికి వస్తుంది. మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు. అంటే నీకు కేసీఆర్ భయం పట్టుకున్నది, నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని. ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడున్నావు అంటుండ్రు, ప్రజలు కేసీఆర్ను యాద్ చేసుకుంటుండ్రు. ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతోని, ఫ్రస్ట్రేషన్తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు బలిదేవత లెక్క కనిపించిన సోనియా గాంధీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇయ్యంగానే దేవత లెక్క కనిపిస్తుందా రేవంత్ రెడ్డి అంటూ శ్రీ కాసం వెంకటేశ్వర్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇట్లనే నోరు అదుపులో లేకుండా 10 ఏండ్లు మాట్లాడినోడు ఒక పెద్ద మనిషి.
ఆయన ఏమైండో మన కళ్ళ ముందరనే కనపడతా ఉంది. ఎక్కడ ఉంటుండో మన కళ్ళ ముందరనే కనబడతా ఉంది. ప్రజలకు ముఖం చూపించుకోలేనటువంటి స్థితి కనబడతా ఉంది. 2004 వరకు అధికారంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు జీవనాడి పోలవరం గురించి ఆలోచించలేదు. పోలవరంపై చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళింది వైఎస్ఆర్ మాత్రమే. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన పరిస్థితి తెచ్చింది చంద్రబాబే. పోలవరాన్ని సొంత కాంట్రాక్టర్కు కట్టబెట్టి కమిషన్ కాజాలనే దుర్బుద్ధితో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమే. పచ్చి అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నైపుణ్యం పెరుగుతుంది అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? అంజయ్య గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, పోలవరం గురించి మీరు చెయ్యాలనేటువంటి సంకల్పమే మీ మనసులో లేదు, మీకు ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయినా సరే ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, ఇది రాష్ట్రానికి కావలసినటువంటి ప్రాజెక్టు అనేటువంటి ఉద్దేశంతో పోలవరానికి శంకుస్థాపన చేసి రాష్ట్ర ప్రభుత్వమే సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుడి ఎడమ కాలువలు తవ్వి, సరే దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు మరణించారు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా టెండర్ ట్రాల్ స్ట్రైక్ ఇచ్చారు, వాళ్ళు కొన్ని పనులు చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయింది. విడిపోయినప్పుడు ఏం జరిగింది? ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు వాడు. మనకు రాష్ట్రం విడిపోయినా తెలంగాణ లాంటి ఆదాయం కలిగినటువంటి మహాపట్టణం మనకు లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మనకు కొద్ది మొగ్గు వేయాలనేటువంటి ఉద్దేశం. రేవంత్ రెడ్డి అల్లుడు మ్యాక్స్వెన్ ఫార్మా కంపెనీపై కేఏ పాల్ వ్యాఖ్యలు. ఫార్మా కంపెనీ కోసం వీళ్లకు 100,000 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 2-3 రోజుల్లో నేను కొడంగల్ వస్తున్నాను. మీరు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోకండి. వీళ్ల అవినీతి బయట పెడతాం. మీకు న్యాయం చేయడానికి నేనున్నానంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం అంటే ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది. వదిలేది లేదు. గుర్తించుకున్నారు కదా మీరంతా. త్వరలో వస్తున్నాను. 2-3 రోజుల తర్వాత మీరు తొందరపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, కంగారు పడకండి. వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం, కోర్టులకు వెళ్దాం, ప్రార్థిద్దాం, న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయనున్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చిత్తుగా ఓడించండి. ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం అనుకున్నవారు, ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ నవంబర్ 28 11 గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి. మార్పు రావాలి, మార్పు తేవాలి. ఆ మార్పు మనమే తేవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది, 1,00,000 కోట్లు అప్ప. అప్పుడు ముందు 7 లక్షల కోట్లు అప్ప. ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం? వాళ్ళకి 1,00,000 కోట్లు, మనకి 1,00,000 కోట్లు అప్పు. మీరే మార్చాలి. మీరు నేను కలిసి పని చేద్దాం, ప్రార్థిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించింది. లేని వాలంటీర్ వ్యవస్థను ఉన్నట్లు బూటప్కు రాజీనామాలు చేశారు. గత ప్రభుత్వానికి వాలంటీర్పై ప్రేమ ఉంటే జీవ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలంటూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. మీరు ఇచ్చిన జీవాలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39-20 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 31-3-22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29-9-22 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 29-9-22 జీవో ఇస్తూ 15-8-22 నుంచి 14-8-23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు అంటే వాళ్ళ ప్రభుత్వం నుంచి దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారని అధ్యక్ష. మేము కొనసాగిస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించేవాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు. కానీ
23 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. టీవీకే పార్టీపై ఇంటెలిజెన్స్ నిఘా. రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ వరాల జల్లు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఏ ఒక్కరికి దక్కని అదృష్టం నాకు దక్కింది సీఎం చంద్రబాబు. తిరుమలలో అన్యమత ఉద్యోగుల బదిలీని స్వాగతిస్తున్నాం కిషన్ రెడ్డి. కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టా? వైఎస్ షర్మిల. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.